చెస్పై మక్కువతో 6 ఏళ్ల వయసులోనే సాధన చేయడం ప్రారంభించాడా యువకుడు. అలా మొదలైన ప్రయాణం 14 ఏళ్లకే అండర్-7 రేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానం, 17 ఏళ్లకే చెస్ గ్రాండ్ మాస్టర్గా రికార్డును సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే ప్రపంచ కప్ పోటీకి అర్హత సాధించిన క్రీడాకారుడు రిత్విక్ ప్రయాణం ఇప్పుడు చూద్దాం. మన హైదరాబాద్ కుర్రాడు చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ చెస్ వరల్డ్ కప్కు ఎంపికయ్యారు. ఈ ఎంపిక అవ్వడం పట్ల ఎలాంటి కృషి చేశాడు, దీనికి సంబంధించి తన తల్లిదండ్రులు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించాయి, అతను ఏం చెబుతున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన కొద్ది మందిలో రాజా రిత్విక్ ఒకడు. 14 ఏళ్లకే ప్రపంచంలోనే అంతర్జాతీయ చెస్ మాస్టర్లు ఒకడిగా నిలిచాడు. 17 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ వేదికలపై చెస్ టోర్నీలు ఆడి ఎన్నో పతకాలు సాధించాడు. చిన్నతనం నుంచే రోజుకి 6 నుంచి 8 గంటలు చెస్ ప్రాక్టీస్కి కేటాయించేవాడు రిత్విక్. జాతీయ స్థాయి పోటీలో మెరుగైన ప్రదర్శనలతో అండర్-13, 15, 17 మూడింటిల్లోనూ స్వర్ణాలు సాధించాడు. తొలి 10 స్థానాల్లో అర్హత సంపాదించి ఇప్పుడు ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చదువులో రాణిస్తూనే చదరంగంలో తమదైన ముద్ర వేస్తున్న రిత్విక్ హైదరాబాద్ కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆటలపై ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 20కు పైగా స్వర్ణం, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. సో నేను రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడాను యూఏఈలో. అండ్ ఏషియన్లో టాప్ 10 వస్తే యూ క్వాలిఫై ఫర్ వరల్డ్ కప్. సో టోటల్ చాలా కంట్రీస్ ఆడాయి. నాకు తెలుసు 50 కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు. అండ్ అరౌండ్ 200 ప్లేయర్స్ ఉండే. అండ్ అక్కడ ఆస్ట్రోన్ వాజ్ క్వైట్ ఇంపార్టెంట్. ఆస్ట్రోన్ విన్ అవుతే ఇట్ వాజ్ ఐ క్వాలిఫై ఫర్ వరల్డ్ కప్. అది చాలా ఎగ్జైటింగ్ గేమ్ ఉండే అగేన్స్ట్ యూఏఈ గ్రాండ్ మాస్టర్. అండ్ ఇప్పుడు ఏషియన్లో క్వాలిఫై అయ్యి వరల్డ్ కప్ ఆడుతున్నాను. అండ్ ఐ వుడ్ గివ్ మై బెస్ట్ దేర్. నాకు ఏషియన్లో జాయింట్ 3rd కానీ టై బ్రేక్స్ తోటి ఐ గాట్ 6th ప్లేస్. తన ఈ చెస్ ప్రయాణంలో తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారని చెబుతున్నాడు రిత్విక్. చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చినప్పుడు తనకంటే వారే ఎంతో ఆనందపడ్డారని అంటున్నాడు. నేను చిన్నప్పటి నుంచే చెస్లో ఉన్నాను. నేను అరౌండ్ 7 years అప్పుడు నుంచి చెస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చి చెస్ టోర్నమెంట్స్ ఆడి అలా ఇప్పుడు నా చెస్సే మెయిన్ ప్రొఫెషన్ అనుకోవచ్చు. సో చిన్నప్పటి నుంచి నాకు నా పేరెంట్స్ సపోర్ట్ వాజ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చిన్నప్పటి నాకు కోచింగ్ కానీ లేదంటే టోర్నమెంట్స్కి ట్రావెల్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పాసిబుల్ ఓన్లీ నా పేరెంట్స్ సపోర్ట్ ఉండడంతో. కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు టోర్నమెంట్స్కి పోవడానికి లీవ్స్ అండ్ ఆల్సో నాకు ఎగ్జామ్స్ టైమింగ్స్ షెడ్యూల్ చేంజ్ చేసి ఇవ్వడం అలా అంతా చాలా హెల్ప్ఫుల్గా ఉండండి. నా ఫ్రెండ్స్, కోచ్, నా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండే. 3 norms వచ్చి రేటింగ్ 2500 వస్తే గ్రాండ్ మాస్టర్ అవుతారు. తమకున్న ఆర్థిక వనరులతోనే ఎప్పటి వరకు నెట్టుకొచ్చామంటున్న రిత్విక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దేశం పేరు నిలబెడతానని చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ చెస్ మీద ప్రాక్టీస్లో ఉండే నేను. అండ్ ఎవ్రీడే అరౌండ్ 6 to 8 hours ఐ వర్క్ ఆన్ చెస్. ఇప్పుడు అయ్యే వరల్డ్ కప్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి వస్తారు. 150 మేబీ అరౌండ్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 212 అనుకుంటా. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ టోర్నమెంట్. చిన్నప్పుడు నాకు 2017లో ఐ వన్ అండర్-13 నేషనల్స్ అండ్ అండర్-17 నేషనల్స్. 2019లో ఐ వన్ అండర్-15 నేషనల్స్. అండ్ 2018లో నాకు అండర్-14లో 3 gold వచ్చాయి ఇన్ ఏషియన్ యూత్ అండ్ అండర్-15 నేషనల్స్. అండ్ 2018లో ఐ వన్ అండర్-14 ఏషియన్ గోల్డ్ 3 golds. And then 2018lo I became an international master.
And then 2021 it was a big achievement. I became a grandmaster. కుమారుడు ఈ స్థాయికి చేరడం సంతోషంగా ఉందని చెబుతున్నారు రిత్విక్ తల్లిదండ్రులు. తమ విద్యార్థి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉందంటున్నారు రిత్విక్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ. 7 సంవత్సరాలకి అండర్-7 నేషనల్స్కి తీసుకెళ్ళాము. అప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. దాని తర్వాత ఇంకా ఎంకరేజ్మెంట్ అట్లానే ఉండి ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. దాని తర్వాత గ్రాండ్ మాస్టర్ 17 ఇయర్స్కి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఫైనాన్షియల్గా కూడా మామూలుగా కూడా మోరల్ సపోర్ట్ కానివ్వండి, ఎనీ సపోర్ట్ టోర్నమెంట్కి తీసుకెళ్ళడము అన్నీ కూడా మేమే యాజ్ పేరెంట్స్ మేము సపోర్ట్ చేసాము. ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాడు అండ్ ఈ లెవెల్కి హై లెవెల్కి వచ్చాడు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. వాళ్ళు కనుక ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఈ స్టేజ్లో ఇంకా హయ్యర్ అంటే మోర్ అచీవ్మెంట్స్ హీ కెన్ బ్రింగ్ మోర్ లారల్స్ టు అవర్ కంట్రీ. సో మేము అంటే స్పాన్సర్స్ కోసం కూడా చూస్తున్నాము. మా స్టూడెంట్ రాజా రిత్విక్ ఫైనల్ ఇయర్ ఈసీ స్టూడెంట్ ఈ వరల్డ్ కప్కి చెస్లో వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు. ఆయన మాకు చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్ ఆ స్థాయికి వెళ్ళడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. కేఎల్ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మనం 360 degrees అప్రోచ్ అంటే స్టూడెంట్స్ని స్పోర్ట్స్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తాం. అట్లాగే మా స్టూడెంట్ ఇలా చెస్లో వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా నేను మా స్టూడెంట్కి అట్లాగే వాళ్ళ పేరెంట్స్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా క్యాంపస్లో స్టూడెంట్ ఈ స్థాయికి వెళ్ళడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మాకు మా మేనేజ్మెంట్కి కూడా చాలా గర్వంగా కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఆ స్టూడెంట్ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేసాం. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా తనకి అకాడమిక్స్ కూడా తనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసి తనకి సపోర్ట్ చేసాం. త్వరలోనే చెస్లో అత్యున్నత శిఖరాలకు చేరుతానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు రిత్విక్. చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ ఇప్పటికే చెస్ వరల్డ్ కప్కి ఎంపికయ్యారు. దీనికోసం ఇప్పటికే అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉన్నారు. దీనిలో ఆ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.